Good evening, guys. ఈ రోజు టాపిక్ డైమండ్ మోడల్ ఆఫ్ ఇంట్రూషన్ అనాలిసిస్. ఇది చాలా న్యూ టాపిక్ మనకి. సో ఈ డైమండ్ మోడల్లో మనకి టోటల్ గా ఓవరాల్ 4 కాంపోనెంట్స్ ఉంటాయి. ఆ 4 కాంపోనెంట్స్ లో ఫస్ట్ కాంపోనెంట్ వచ్చేసి అడ్వర్సరీ. సో అడ్వర్సరీ ఈజ్ నథింగ్ బట్ ఇంట్రూడర్ ఆర్ హ్యాకర్ ఆర్ అటాకర్. సో సెకండ్ కాంపోనెంట్ వచ్చేసి మనకి క్యాపబిలిటీస్. సో అంటే అటాకర్ మనకి ఏ టైప్స్ ఆఫ్ టూల్స్ యూజ్ చేస్తున్నాడు టు హ్యాకింగ్ ఏ విక్టిమ్ మెషిన్, వాట్ ఎవర్ టెక్నిక్స్ యూజ్ చేస్తున్నాడు, వాట్ టైప్ ఆఫ్ టాక్టిక్స్ అండ్ టెక్నిక్స్ అండ్ ప్రొసీజర్ ఆల్సో యూజింగ్. సో నెక్స్ట్ కాంపోనెంట్ వచ్చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో హౌ దట్ పర్టికులర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇట్ ఈస్ గోయింగ్ ఇన్ టు ది నెట్వర్క్ లెవెల్ అండ్ ఆల్సో హౌ ది అటాకర్ విల్ ఎంటర్ ఇన్ టు ది ఆర్గనైజేషన్ లెవెల్. ఎలాంటి రిసోర్సెస్ యూజ్ చేసి విక్టిమ్ మెషిన్ ని కాంప్రమైజ్ చేస్తాడు అనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా మనం చెక్ చేస్తాము. సో విక్టిమ్ ఈజ్ నథింగ్ బట్ హూ ఎవర్ ఈస్ గోయింగ్ టు ఇంపాక్ట్ విత్ ఇన్ ద ఆర్గనైజేషన్ లెవెల్, సో బై ది అటాకర్ ఆర్ హ్యాకర్. సో ఈ 4 కాంపోనెంట్స్ మనకి చాలా ఇంపార్టెంట్. ఈ 4 కాంపోనెంట్స్ మొత్తాన్ని మనము ఒక డైమండ్ రిప్రజెంటేషన్ ప్రకారం చెప్తాము. సో దాన్నే డైమండ్ మోడల్ ఆఫ్ ఇంట్రూషన్ అనాలిసిస్ అంటాం అనమాట. సో ఇది సెక్యూరిటీ ప్రొఫెషనల్ కి ఎలా యూస్ఫుల్ అదనేది మనకి చాలా ఇంపార్టెంట్. సో ఈ డైమండ్ మోడల్ అనేది సెక్యూరిటీ అనలిస్ట్ కానీ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ కానీ అటాకరు ఎలాంటి టాక్టిక్స్ టెక్నిక్స్ యూజ్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా విక్టిమ్ ని కాంప్రమైజ్ చేశాడు అన్న ఒక ఎండ్ టు ఎండ్ మనకి ప్రాసెస్ తెలుస్తుంది. సో దాన్ని బట్టి మనము ఆ బిహేవియర్ని ఐడెంటిఫై చేసి ఫైనల్ గా ఇన్స్టెంట్ ఇన్వెస్టిగేషన్ చేస్తామన్నమాట. సో దాన్నే డైమండ్ మోడల్ ఆఫ్ ఇంట్రూషన్ అనాలిసిస్ ఫర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ కి ఈ డైమండ్ మోడల్ ఎలా యూజ్ చేస్తుందంటే టోటల్ ఎండ్ టు ఎండ్. సో స్టార్టింగ్ ఫ్రమ్ ది అటాకర్ టిల్ టు కాంప్రమైజింగ్ బై ది విక్టిమ్ మెషిన్. సో ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ ని రిప్రజెంట్ చేయడాన్ని మనము డైమండ్ మోడల్ ఆఫ్ ఇంట్రూషన్ అనాలిసిస్ అంటాము. సో సైబర్ కల్చర్ ప్రాసెస్ వేరే ప్రాసెస్, డైమండ్ ఆఫ్ ఇంట్రూషన్ అనాలిసిస్ వేరే ప్రాసెస్ అన్నమాట. సో సైబర్ కల్చర్ ప్రాసెస్ లో మనకి 7 స్టెప్స్ ఉంటాయి. డైమండ్ మోడల్ లో మనకి ఓన్లీ 4 స్టెప్స్ ఉంటాయి. ఈ డైమండ్ మోడల్ ని మనకి ఇంట్రడ్యూస్ చేసింది బై ఐఎస్సి స్క్వేర్. ఐఎస్సి స్క్వేర్ ఇట్స్ వన్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఆర్ ఫ్రేమ్వర్క్. సో దాన్ని బట్టి మనకి 4 కాంపోనెంట్స్ ఉంటాయి అన్నమాట. సో అది డైమండ్ మోడల్ ఆఫ్ intrusion analysis, identifying the total end-to-end process of the from attacker to till whatever system is going to compromise. So hope you understood. Thank you so very much, guys.